యువగర్జనకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. భారీగా తరలి వస్తున్న కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ల స్పందనను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఓవర్ టు రాజు. యువగర్జన సదస్సుకు లక్షలాదిగా ఇప్పటికే జనం తరలివచ్చారు. అంటే ఎన్ని లక్షల మంది వచ్చారన్నది అప్పుడే అంచనా కట్టలేని పరిస్థితిలో ఉంది. ఈ గుంటూరు సిటీతో పాటు విజయవాడ సిటీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వందలాది వాహనాలు, వందలాది బస్సులు, లారీలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయాయి. ఈ సభ సూపర్ సక్సెస్ అయిందని నాయకులంతా కూడా ఉబ్బి తప్పిపోతున్నారు. ఇంకా ఈ సభకు 3 గంటల సమయం ఉన్నా కానీ ఇప్పటికే లక్షలాది మంది జనం అంతా చేరుకున్నారు. దీనికి సంబంధించి రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి నాయకులు మన ముందున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం. శ్రీహరి గారు చెప్పండి, మీరు సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నారు. గతంలో జరిగిన మహానాడుకి ఈ యువగర్జనకి డిఫరెన్స్ ఏంటి? కనీ విని ఎరుగని రీతిలో యువగర్జన జరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారి పిలుపుకు స్పందించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా సమర శంఖారావం పూరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాదిగా తెలుగు తమ్ముళ్లు, నందమూరి అభిమానులు తరలి వస్తున్నారు. ఈ యువగర్జన చూస్తూ ఉంటే చరిత్రలో ఇంతకు ముందు గానీ ఇక ముందు గానీ ఎవరు కూడా ఈ రకమైన సభను నిర్వహించలేని పరిస్థితి కనిపిస్తున్నది. విజయవాడ మొదలుకొని గుంటూరు వరకు 40 కిలోమీటర్ల జాతీయ రహదారి అంతా కూడా జన సంద్రంతో నిండిపోయినది. విజయవాడ, గుంటూరులో ఎక్కడ కూడా నడవడానికి వీలు లేని విధంగా ప్రజలు వచ్చి చేరారు. మేము మా అంచనాల నుంచి జనం వచ్చారు. ఇప్పటికే 15 లక్షల మంది విజయవాడ, గుంటూరు యువగర్జన వేదిక దగ్గర ఉన్నారనేది మా అంచనా. ఈ యువగర్జన చూసిన తర్వాత, యువకుల యొక్క కేరింతలు, ఉత్సాహాన్ని చూసిన తర్వాత, నందమూరి అభిమానుల కోలాహలం చూసిన తెలంగాణ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉందండి? తెలంగాణ నుంచి జనం ఎట్లా వచ్చారని ఒక్క వరంగల్ జిల్లా నుంచే 30,000 మంది వచ్చారు. ఆ రకంగా తెలంగాణ నుంచి దాదాపుగా 3 లక్షల మంది తెలంగాణ 10 జిల్లాల నుంచి యువగర్జనకు వచ్చారు. దగ్గరగా ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ మంది ఈ యువగర్జనకు రావడం జరిగింది. ఈ యువగర్జన ద్వారా తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో, గ్రామాల్లో బలమైన పునాదులున్నాయనే విషయాన్ని, తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇది ఒక సంకేతంగా మేము తీసుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు, రాక్షస పాలనకు వ్యతిరేకంగా యువకులందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళ ద్వారా శంఖారావం పూరించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే విధంగా మా ప్రణాళికను రూపొందించుకున్నాం. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, రాయలసీమ నుంచి జనం రెస్పాన్స్ ఎట్లా ఉంది? రాయలసీమ నుంచి కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం నుంచి లక్షలాది మంది తల్లి వస్తున్నారు. వాహనాలు దొరకక లారీలతో, బస్సులతో, ట్రైన్లతో, మోటార్ సైకిల్ తో జనం వస్తున్నారు. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అంకెముడికలు వచ్చాయి. 4.5 సంవత్సరం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలకు అంతకట్టడానికే యువగర్జన జవాబు చెప్పబోతుంది. చంద్రబాబు నాయుడు ఒక పిలిపించిన వెంటనే లక్షల మంది తరలివస్తున్నారు. ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానులు మరియు మా యువశక్తులతో గతంలో చాలా మహానాడులు మీరు చూశారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏంటి? జనంలో ఉత్సాహం పెరిగిందా, తరిగిందా? బ్రహ్మాండంగా పెరిగింది. ఈ రోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి 4 సంవత్సరంలో గతంలో ఎప్పుడు లేదు, 100% పెరిగింది. దానికోసం యువగర్జన అందిస్తుంది. రేపు రాబోయే దినాల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆంధ్రదేశ ప్రజలంతా మరి తహతలాడుతున్నారు. 2009లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం ఖాయము, మా పార్టీ రావడం ఖాయమని మరొకసారి గుర్తు. అచ్చెన్నాయుడు గారు మీరు చెప్పండి, ఉత్తరాంధ్రలో మెగాస్టార్ చిరంజీవికి బాగా రెస్పాన్స్ వచ్చిందని జనం అంతా ఆనందం ఉన్నారు. ఇప్పుడు ఈ సభను చూస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? మన ఉత్తరాంధ్ర పర్యటనలో చిరంజీవికి సినిమా యాక్టర్లుగా చూడడానికి ప్రతి ఒక్కరు వెళ్ళారు. చిరంజీవి వచ్చిన తర్వాత 2వ రోజు నుంచి ఆ పార్టీ గురించి ఎక్కడ చర్చ కూడా లేదు. అయితే ఈ రోజు మా సభకి చిరంజీవికి పోటీయే కాదు. చిరంజీవి సినిమా యాక్టర్ అంటారు, బాలకృష్ణ కూడా సినిమా యాక్టర్ కదా. బాలకృష్ణ గారు సినిమా యాక్టర్ అయినప్పటికీ కూడా బాలకృష్ణ మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటేవాళ్ళు. ఈ రోజు మళ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరినీ ఒక ఉత్సాహం కలిగించాలని నందమూరి ఫ్యామిలీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కేడర్ కలిపి ఈ రోజు ఈ యువగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గర్జన ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి అవినీతిని చూసి అవినీతే సిగ్గుపడుతుంది. ఈ తరుణంలో రాష్ట్ర భవిష్యత్తును మనం కాపాడుకోవాలంటే, యువత మేల్కొనాలని చెప్పి ఒక చిన్న పిలుపిచ్చిన మేరకు ఈ రోజు మీరు ప్రాంగణం చూశారు. రాష్ట్ర నలుమూలల నుంచి 20% మందే వచ్చారు. వచ్చినప్పటికీ ప్రాంగణం అర్చన తెలుగుదేశం నాయకులంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తాము ఊహించిన స్థాయిలో జనం
లక్షలాదిగా తరలిస్తున్నారని వీళ్ళంతా ఎంతో ఆనందంతో ఉట్టి తప్పిపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అవినీతికి కోరి కట్టడానికి జనం అంతా రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఈ సభతోటి అధికార పార్టీకి కళ్ళు తెరుస్తాయి, వాళ్ళు కళ్ళు నెత్తికెళ్ళిపోయి వాళ్ళంతా కూడా తెలుసుకుంటారు తెలుగుదేశానికి ఎంత సత్తా ఉంది ఏంటన్నది ఈ యువశక్తితో మేము నిరూపిస్తామని వీళ్ళంతా కూడా ఆనందంగా ఉన్నారు. అర్చన, పవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ రాజు.